ఇటీవల నూతనంగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందించేందుకు, అర్హులందరికీ అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో నియోజకవర్గంలోని 5 మండలాలలో 213 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. తాను ఏ వ్యాపారాన్ని చేయడం లేదని, నిరంతరం ప్రజలకు సేవ చేసేందుకు అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి గ్రామంలో ప్రతి నెలలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రజాభవన్గా పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్రెడ్డి, జెడ్పీటీసీలు సుమిత్రా బాలయ్య, రోహిణి గోవర్ధన్ రెడ్డిలతో పాటు స్థానిక కౌన్సిలర్లు, ప్రజా తీసుకోక సంచి తీసుకో దేవురా మీరు తీయనుకోండి అన్న మన కన్వల్ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి గవర్నమెంట్ ప్రోగ్రాం. ఇటువంటి ప్రోగ్రాంలు, ఇటువంటి మంచి ప్రోగ్రాంలు ప్రతి ఒక్క నాగరికల్ నియోజకవర్గ పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకం అందేలా ఇటువంటి ఎన్నో పథకాలు కావాలి. మేము హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి అమలు చేయాలి. చేసి ప్రతి ఒక్క గడపకు అందేలా మేము చేస్తామని మీ అందరికీ సమాధాన హామీ చేస్తున్నాం. ఏదైతే మేము ప్రచారంలో 6 పథకాలు చెప్పామో అందులో 2 పథకాలు అప్పటికే మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలకే సైన్ చేయడం జరిగింది. అటువంటి 6 పథకాలతో పాటు ఇటువంటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా ₹1,00,000 పాటు తులమ్మ గారు చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వడం జరిగింది. అది త్వరలో అన్ని చూసుకొని 100 రోజుల్లో చెప్పాడు కాబట్టి మేము దానికోసం మేము చూస్తున్నాం. వచ్చే ప్రోగ్రామ్ లో అది కూడా అమలు అవుతుందని తెలుపుతూ మీ అందరూ మా ఒక పాలనకు సహకరించాలి. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోదు. ఎందుకంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు పోతుంది, మీకు కళ్యాణ లక్ష్మి రావు, మీకు గృహలక్ష్మి రావాలి ఎన్నెన్నో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మీరు అందరూ అవి దాటి మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ, మీరందరూ నన్ను ఆశీర్వదించినందుకు తప్పకుండా నేను ఏదైతే మా మిత్రులు చెప్పిందో ఎటువంటి నాకు బిజినెస్ లేవు. నా ఉన్న హాస్పిటల్ కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు నాకు ఒకటే పని, ప్రజాసేవ, ప్రజల సేవ, అంతే తప్ప నాకు ఎటువంటి లేవు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం నాకు ఫోన్ చేయవచ్చు, ఇంటికి రావచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా నన్ను డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి ఆ సమస్యను తీసుకోవచ్చని మీ అందరికీ సలహా తెలుస్తూ, మరొకసారి రాబోయే సంవత్సరం, వచ్చే సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ మంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.